నమస్తే. మెగాస్టార్ చిరంజీవి పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేనటువంటి ఒక వ్యక్తి అనుకోవచ్చు. జై చిరంజీవి లాగా ఒక చిరంజీవిగా వెలిగిపోయేటువంటి ఒక తెలుగు చలన చిత్రానికి సంబంధించి ఏకైక స్టార్ మెగాస్టార్. అయితే మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. ఇంకా మెగాస్టార్ గురించి కొన్ని గొప్ప విశేషాలు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మెగాస్టార్ చిరంజీవిగా సంబంధించి పూర్తి చెప్పాలంటే స్వయం కృషితో ఎదిగిన ఏకైక స్టార్ ఎవరు ఉన్నారు అంటే మెగాస్టార్ అని చెప్పుకోవచ్చు. అయితే చాలామంది స్టార్స్ ఉన్నా సరే ప్రత్యేకంగా ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక ప్రముఖ స్టార్ ఎవరు అంటే మెగాస్టార్ అని చెప్పవచ్చు. మొత్తానికి పెద్దన పాత్రగా పోషిస్తున్నటువంటి ఒక మెగాస్టార్ చిరంజీవి గారు, కానీ ఆ హోదాను మాత్రం తీసుకోకుండా హుందాతనాన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. సో మొత్తానికి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఆయన బర్త్డే సందర్భంగా ఏదైనా అప్డేట్స్ వస్తాయని ఫ్యాన్స్ ఎదురు చూశారు. ముఖ్యంగా విశ్వంబర టీజర్ ఏమైనా వస్తుందేమో చూశారు, కానీ టీజర్ రాలా. ఒక పోస్టర్ మాత్రం రిలీజ్ చేశారు. ఆయన గెటప్ ఎలా ఉండబోతుంది అన్న పోస్టర్ రిలీజ్ చేశారు. మనకు ఆ పోస్టర్ చూస్తే ఏమర్థమవుతుందంటే ఒక త్రిశూలాన్ని పట్టుకుని ఉన్న చిరంజీవి గారి ఫోటో, వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా. అంటే ఇది కథాపరంగా చూసుకుంటే ముల్లోకాలతో ముడిపడిన కథ అని చెప్పాడు కాబట్టి వశిష్ఠు ఆ ఇమేజ్ పెట్టుకుని ఒక చిరంజీవి గారి పోస్టర్ మాత్రం రిలీజ్ చేశారు. కొంత ఫ్యాన్స్లో నిరుత్సాహం అయితే కలిగింది. ఎందుకంటే ఒక అప్డేట్ సినిమా షూటింగ్ చాలా వరకు అయినప్పుడు ఒక టీజర్ రిలీజ్ చేయడం తప్పేమీ కాదు. టీజర్ కానీ గ్లింప్స్ కానీ ఏదైనా ఉంటే బాగుండేది. ఒక గెటప్ ఇలా ఉండబోతుంది అని మాత్రం చిన్న రివీల్ చేశారు. అదండి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ వరకు. ఇక దీంట్లో త్రిష హీరోయిన్, త్రిష కాకుండా సురభి అనే పాత్ర కానీ, ఈషా చావ్లా కానీ, ఇంకా నలుగురు హీరోయిన్ లేడీస్ ప్రముఖంగా లీడ్స్ పోషించే వాళ్ళు కనిపించబోతున్నారు అనేది ఒక సమాచారం. అలాగే కీరవాణి గారు సంగీతం, చాలా కాలం తర్వాత కీరవాణి గారు చిరంజీవి గారికి సంగీతం అందించడం అనేది ఒక విశేషం. అలా ఈ సినిమా జనవరి 10వ తారీఖు రిలీజ్ అని ముందే చెప్పారు కాబట్టి షూటింగ్ పార్ట్ వరకు చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఆ టైంకి డేట్ కూడా ఇచ్చారు కాబట్టి 10వ తారీఖున డేట్ కూడా ఇచ్చారు కాబట్టి ఆ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉన్నట్టున్నారు. ఒక టీజర్ వచ్చి ఉంటే మాత్రం చాలా బాగుండేది సినిమా వరకు. అయితే విశ్వంబర్కి సంబంధించి మాత్రం శరవేగంగా పనులన్నీ జరిగిపోతున్నాయి. అదిగాక విఎఫ్ఎక్స్ కావచ్చు, గ్రాఫిక్స్ వర్క్స్ కావచ్చు, ఎక్కువగా ఉండేటువంటి సినిమాని అయితే బాగా అర్థమవుతూ వస్తుంది. మొత్తానికి చిరంజీవి గారు ఈ వయసులో ఇంత వేగంగా సినిమా తీయడాన్ని కావచ్చు, దీన్ని ఎలా చూడాలి అంటే మొదటి నుంచి కూడా ఆయన చాలా ఫాస్ట్గా సినిమా చేస్తారు. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే సీజీ వర్క్ ఎక్కువ ఉన్న సినిమాలకి షూటింగ్ డేస్ ఎక్కువ పడుతుంది, కానీ ఈ సినిమా విషయంలో చాలా ఫాస్ట్గా చేశారని చెప్పుకోవాలి. ఇది 156వ సినిమా చిరంజీవి గారికి. అలాగే ఈ సినిమా పూర్తయిపోతున్నా కానీ ఇంకో సినిమా కమిట్ అవ్వాల. దానికి కారణం ఏంటంటే అది కూడా ఒక పాన్ ఇండియా సినిమా చేద్దాం అనే ఉద్దేశంతోనే డైరెక్టర్ అనేది ఫైనలైజ్ అవ్వాలి ఇంతవరకు. ప్రధానంగా ఏంటంటే వాళ్ళ అమ్మాయి నిర్మాతగా చేద్దాం అనేది. దీనికి కళ్యాణ్ కృష్ణ అని అనుకున్నారు అంతకుముందు. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ అనుకున్నారు. ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ పక్కకి వెళ్ళిపోయాడు. ఆ ప్లేస్లోకి మోహన్ రాజా వచ్చారు. బివిఎస్ రవి గారు కథ అందిస్తున్నారని చెప్పారు. కానీ ఆ కథ సెకండ్ హాఫ్లో కొద్దిగా నచ్చకపోవడంతో కొన్ని మార్పులు చేర్పులు చేయమన్నారు చిరంజీవి గారు అనేది సమాచారం. దాంతో ఇప్పుడు బివిఎస్ రవి గారు డైరెక్ట్ చేద్దామనే ఆలోచనతో ముందు బివిఎస్ రవి గారు ఉన్నారు. ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ, బివిఎస్ రవి, మోహన్ రాజే వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకో కొత్త డైరెక్టర్ వస్తారా అనే చర్చ నడుస్తుంది. మోహన్ రాజా అనుకున్నది అంటే కథ స్పాన్ పెద్దది కాబట్టి పాన్ ఇండియా రేంజ్లో తీద్దాం అనుకున్నాం కాబట్టి ఇంకొక డైరెక్టర్ అయితే బాగుంటుందేమో అనే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా ఒక సమాచారం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు విశ్వంబరకి మన వశిష్ఠ చేతిలో ప్రాజెక్ట్ పెట్టడం అనేది ఒక గొప్ప విషయం. కేవలం బింబిసార్ అనే హిట్ చూసిన తర్వాత చిరంజీవి గారు అతనికి అవకాశం ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. యంగ్ డైరెక్టరు చాలా ఫాస్ట్గా చేస్తాడా, ఎంతవరకు న్యాయం చేస్తాడని ఎవరైనా ఆలోచిస్తారు, స్టార్ హీరో ఎవరైనా. కానీ ఏం ఆలోచించకుండా చిరంజీవి గారు అతనికి ఓకే చెప్పారు, మాట ఇచ్చిన ప్రకారమే సినిమా చేసుకుంటూ వచ్చారు. ఇక నెక్స్ట్ సినిమాకి వచ్చేసరికి ఎవరికి అవకాశం ఇద్దాం అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. మోహన్ రాజాకి దాదాపు కన్ఫర్మ్ అనుకున్నది కూడా ఆ కథాపరంగా మార్పులు చేర్పుల వల్ల మళ్ళీ మోహన్ రాజా పేరు కూడా ప్రస్తుతం అట్లా ఉంది. ఇంకా ఆయన కాదని చెప్పలేదు, అవునని చెప్పలేదు. సినిమా దగ్గర అయిపోతున్నా కానీ ఇంకో డైరెక్టర్ ఎవరు అనేది ఇంతవరకు తేలల. అంటే కథ కొలిక్కి రాలేదు, డైరెక్టర్ తేలలేదు. కాబట్టి వెంటనే 157 సినిమా ఎవరు చేయబోతున్నారు ఏంటనేది ఇప్పుడు దాకా అయితే క్లారిటీ లేదండి. అయితే గతంలో చూసుకుంటే బాలకృష్ణ గారికి సంబంధించి చాలా సినిమాలు ఆయన వచ్చిన తర్వాత కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఎవరైతే బోయపాటి డైరెక్షన్లో రావడంతో ఆయన హిట్ల మీద హిట్లు కొడుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు అదే కాన్సెప్ట్ని తీసుకొని చిరంజీవి గారు కూడా బోయపాటితో సినిమా తర్వాత కావచ్చు, ఇంకెప్పుడైనా కావచ్చు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది. ఎందుకంటే చిరంజీవి గారి సినిమాలు అన్నీ చూస్తే మనకు ఫ్యాక్షన్తో బ్యాక్గ్రౌండ్తో ఉన్న సినిమా ఒకటే ఏంటంటే అది ఇంద్ర.
ఇంద్ర సూపర్ డూపర్ హిట్ అయింది. మళ్ళీ ఆ కోవలో చిరంజీవి గారిని చూడాలి అని చెప్పేసి అనుకుంటున్నటువంటి యొక్క మెగాస్టార్ ప్రేక్షకులందరికీ కూడా ఖచ్చితంగా బోయపాటి గారితో ఒక సినిమా ఉండబోతుందనే వార్తలు అయితే ఫిలింనగర్లో చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఈ ఇద్దరు కాంబినేషన్ సినిమా వస్తే ఎలా ఉంటుంది అనుకోవచ్చు, ఏ రేంజ్లో ఉంటుంది, ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంటే ఏం చెప్తారు? అంటే అది ఇప్పట్లో జరగకపోవచ్చండి, ఎందుకంటే బోయపాటి అఖండ 2 ప్రాజెక్ట్ మీదే కూర్చున్నారు. ఆ కథలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల, లేకపోతే ఈ పాటి సెప్టెంబర్లోనే అది కూడా మొదటి వారంలోనే ప్రారంభం అవ్వాలి. కొన్ని మార్పులు చేర్పుల్లో ఉన్నారు కాబట్టి అది కొంత లేట్ అవుతుంది. మళ్ళీ బోయపాటి గారు అఖండ 2 అయిపోయిన తర్వాత చేస్తే అప్పుడు చిరంజీవి గారు కూడా ఈ సినిమా కంప్లీట్ చేసుకుని ఉండాలి. ఈ 2 సాధ్యమైతే బోయపాటితో సినిమా ఉండే అవకాశం అయితే లేకపోలేదు. అది బోయపాటి చిరంజీవి గారి కాంబినేషన్ అనేది మనం ఇప్పట్లో చూస్తామా లేదా అనేది కూడా చెప్పలేము కూడా. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్యలో సినిమా ఒకవేళ వస్తే, ఎందుకంటే బాలకృష్ణ గారి కెరియర్లోనే పూర్తి స్థాయి హిట్లు ఏదైనా ఉన్నాయంటే బీబీ కాంబినేషన్ అనేది చాలా భారీ పెద్ద హిట్ అయిందని చెప్పి అనుకోవచ్చు. అదేవిధంగా చిరంజీవి గారి కెరియర్లో చూసుకుంటే ఫ్యాక్షన్ సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఖచ్చితంగా ఇంద్ర అనేది సూపర్ డూపర్ హిట్. సో ఇప్పుడు ఈ టైంలో బోయపాటి గారితో సినిమా చిరంజీవి గారిది ఉంటే ఏ రేంజ్ హిట్ ఉంటుంది అనుకోవచ్చు, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు? అంటే బోయపాటి అంటేనే మీటర్ తొక్కేస్తాడండి, ఒక రేంజ్లోకి వెళ్ళిపోతాడు. మనం బి గోపాల్ సినిమాలు మనం గతం అనుకుంటే ఆ బి గోపాల్ సినిమాకి బోయపాటి సీను సినిమాకి కూడా చాలా తేడా ఉంటుంది, ఇంకా రేంజ్ ఎక్కువ ఉంటుంది. అది బాలయ్య బాబుతో జనం యాక్సెప్ట్ చేస్తారు. సాధారణంగా ఇలాంటి పాత్రలు ఏంటంటే బాలయ్య బాబుతో యాక్సెప్ట్ చేస్తారు. చిరంజీవి గారితో చేస్తారా లేదని మనం చెప్పలేము కూడా, ఎందుకంటే ఒకసారి వీళ్ళ కాంబినేషన్ సినిమా వచ్చి అది హిట్ అయితే ఆ పరిస్థితి వేరు. మరి చెప్పలేము కూడా, సినిమా ఫీల్డ్లో ఏదైనా జరగవచ్చు. ఒక డైరెక్టర్ సినిమా అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నాడు, మంచి సబ్జెక్టు. ఇక్కడ మెయిన్ ఏంటంటే సబ్జెక్ట్ ప్రధానం, పైగా సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆ పురాణాలు బేస్డ్ కథలో దొరికి ఆ కథలతో వెళ్ళాల్సిందే. దాదాపు అన్ని సినిమాల్లో దాదాపు శివుడు బేస్డ్ సినిమాలు ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు. శివుడు లేదా రాముడు ఇలాంటి బేస్డ్ కథలతో వచ్చి అది పాన్ ఇండియా సినిమాకి చేసుకుంటే డబ్బులు బాగా రాలే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు విశ్వంబర మనకు పోస్టర్ చూసినా ఇది కూడా ఒక పురాణాలు బేస్ చేసుకుని ఆ త్రిశూలం పట్టుకున్నాడు కాబట్టి ఆ శివతత్వంతో మొత్తానికి ఆ ముల్లోకాలతో ముడిపెట్టి సోషియో ఫాంటసీ సినిమాగా చేస్తున్నారు కాబట్టి ఇలాంటి కథలకే జనం పట్టం కడుతున్నారు. అలాంటి కథలు తయారు చేసిన పనులు రైటర్లు కూడా ఉన్నారు. ఒకవేళ అలాంటి కథలే చేస్తే, బోయపాటి చేస్తే కూడా అలాంటి కథలే చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మొత్తానికి ఇది ఎన్నో బర్త్డే అనుకోవచ్చు. ఇప్పుడు రాబోతున్న సినిమాల గురించి అయితే ఇప్పటిదాకైతే అప్డేట్ అయితే లేదు, కానీ మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు సినీ చలనచిత్రంలో ఒక స్థాయిని ఏర్పరచుకున్నారు స్వయం కృషితో. అంటే ఈ యొక్క విషయాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇది ఆయనకి 69వ పుట్టినరోజు అండి. ఖచ్చితంగా ఆయన స్వయం కృషితోనే ఎదిగిన హీరోగా చెప్పాలి. మనకి సాధారణంగా సినిమా ఫీల్డ్ ఎదగాలంటే ఫాదర్ అన్న ఉండాలి, గాడ్ ఫాదర్ అన్న ఉండాలి. ఆయనకి ఫాదరు లేదు, గాడ్ ఫాదరు లేరు ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు. ఆ తర్వాత మధ్యలో గాడ్ ఫాదర్గా అల్లు అరవింద్ గారు మారారు, కానీ ఇక వేరే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి రావటమే. అది అందరి విషయంలోనూ సాధ్యం కాదు, అది ఏ కొందరికోనే సాధ్యం. కాకపోతే ఆయన వచ్చిన టైంలో ఆ ఉన్న హీరోలకి భిన్నంగా ఆయన వెళ్ళటం అనేది ప్లస్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ స్టార్టింగ్లో 77, 78లో ఆయన 77లో కెరీర్ స్టార్ట్ చేసినా 78లో పునాదురాలు రిలీజ్ అయినా కానీ కొన్నాళ్ళ పాటు కొంత స్ట్రగ్లింగ్ పీరియడ్ సినిమా ఫీల్డ్లో ఎవరికైనా ఉంటుంది. సినిమా అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోవటం ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత సీనియర్ హీరోలు అప్పటికే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ, సోహన్ బాబు, కృష్ణరాజు, వీళ్ళ 5గురు ఒక పిల్లర్స్ లాగా పాతుకుపోయి ఉన్నారు. వీళ్ళ 5గురికి భిన్నంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే దాని మీదే చిరంజీవి గారు ఫోకస్ పెట్టారు. ప్రధానంగా ఏంటంటే డ్యాన్సుల మీద, ఫైట్స్ మీద ఫోకస్ పెట్టడం వల్ల ఆ టైంలో వేరే వాళ్ళు ఎవరు దాని మీద ఫోకస్ పెట్టకపోవడం వల్ల ఈయన దాని మీద దృష్టి పెట్టి ఆ విధంగా కష్టపడటం వల్ల ఆయన పైకి వచ్చాడని అనుకోవాలి. అయితే మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, చాలా కాలం నుంచి కూడా జర్నలిజంలో ఉన్నారు, సినీ జర్నలిజంలో కూడా ఉన్నారు. చాలాసార్లు మీరు చిరంజీవి గారిని కలిశారు, కానీ బయట వినిపిస్తున్నటువంటి ఒక టాక్ ఏంటి అంటే మిగతా అందరు స్టార్స్ కన్నా సరే చిరంజీవి గారి యొక్క పద్ధతి కావచ్చు, ఆయన మాట్లాడేటువంటి విధానం కావచ్చు, ఆయన మాట్లాడే దాంట్లో హుందాతనం కావచ్చు, ఆయన రిసీవింగ్ కావచ్చు, లేదా పలకరించేటువంటి ధోరణి కావచ్చు మిగతా స్టార్స్ కన్నా చాలా విభిన్నంగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అందుకే ఆయన వీలైనంత వరకు పెద్దన్న పాత్రనే ఇస్తారని చెప్పేసి అంటున్నారు. సో మీరు చాలాసార్లు కలిశారు కాబట్టి మీకు ఆయనలో నచ్చినటువంటి ఒక అంశం ఏంటి అంటే ఏం చెప్తారు? ఆయనలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం నాకు బాగా నచ్చుతుందండి. మొదటి నుంచే కూడా నేను దాదాపు 2001లో కలిశాను ఆయన్ని. నేను దాదాపు 23 ఏళ్ళుగా ఆయన చూస్తున్నాను. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ ఎలా ఉన్నారు. సాధారణంగా ఏ హీరో అయినా కొత్త హీరోలు 2-3 హిట్లు వస్తే వాళ్ళ కుమ్ములు వస్తూ ఉంటాయి.
చిరంజీవి గారికి అప్పటికే ఆయన పెద్ద మెగాస్టార్. నేను సినిమా జర్నలిస్ట్గా అక్కడ అడుగుపెట్టే టైంకి ఆయన మెగాస్టార్. అయినా సరే ఆయనకి ఎప్పుడూ కొమ్ములు లేవు. అసలు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ది బెస్ట్ ఇంటర్వ్యూ లాగా మేము చేసుకొచ్చాం. అంటే మీడియా వాళ్ళు కాంటాక్ట్ చేయడానికి అనువుగా ఆయన నెంబర్లు ఏర్పాటు చేస్తారు. మనం ఎవరిని కాంటాక్ట్ చేయాలనుకున్నా కానీ మనం వాళ్ళకి మేనేజర్కి ఫోన్ చేసి ఇట్లా కలవాలనుకున్నామంటే వెంటనే అపాయింట్మెంట్ వచ్చేస్తుంది. అలా ఆయన మీడియాతో ఇంటరాక్షన్ అనేది కూడా అప్పటికి ఇప్పటికీ కూడా ఏమీ మారల. ఆయన చెన్నైలో స్ట్రగ్లింగ్లో ఉన్నప్పటి నుంచి కూడా మీడియాతో అలాగే ఉండేవాళ్ళని ఇంకా నాకున్న సీనియర్ జర్నలిస్టులు చెప్పేవాళ్ళు. చెన్నైలో ఆయన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా జర్నలిస్టులతో అంత సోదరభావంతో ఫ్రెండ్లీగానే మూవ్ అవుతూ ఉండేవాళ్ళని చెప్పేవాళ్ళు. అది అక్షర సత్యం కూడా. ఎందుకంటే మనం వెళ్ళినా కానీ ఆయన మొహమాటం కోసం సాధారణంగా ఆయన బిజీగా ఉన్నా కానీ ఆయన కూర్చుని పోతారు. ఆయన నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది, సరే మళ్ళీ కలుద్దామని చెప్పి అనొచ్చు, కానీ అనరు, ఆయన మొహమాటం ఎక్కువ. అయితే చాలామంది జర్నలిస్టుల పేరుతో కావచ్చు లేదా మిగతా స్నేహితుల పేరుతో కావచ్చు చాలామంది మెగాస్టార్ చిరంజీవి గారిని వాడుకోవడం కావచ్చు ఇలాంటివన్నీ జరిగాయి. ఆయన చాలా వరకు నమ్మించి మోసం చేసిన వారు కూడా కొన్ని సందర్భాల్లో చూసాం. కానీ అలాంటివేవి మనసులో పెట్టుకోకుండా మళ్ళీ ఆయన ఏదన్నా తప్పు తెలుసుకొని మళ్ళీ వస్తే ఆయన దగ్గరికి తీస్తాడనేటువంటి ఒక వార్తలు కూడా ఉన్నాయి. సో దీంట్లో ఎంతవరకు నిజం ఉంది అనుకోవచ్చు? నిజమేనండి. చాలామంది జర్నలిస్టులు కొన్ని రాతల వల్ల ఆయన నొచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ నొచ్చుకున్న సందర్భాల్లో మరి ఆ జర్నలిస్టులు దూరం చేసుకోవచ్చు, కానీ ఆ తర్వాత కాలంలో కూడా వాళ్ళ దగ్గర అయ్యారు. అలాగే చాలా ఆయనకి ఇబ్బందికరమైన జర్నలిస్టు వార్తల పరంగా రాజీ పడ్డు. సాధారణంగా ఏ జర్నలిస్టు వార్తల పరంగా రాజీ పడ్డు ఆయనకి నొచ్చుకునేలాగా వార్తలు రాసే సందర్భాలు కూడా ఉంటాయి. అయినా సరే ఆయన ఒక మాట అంటారు తప్పితే తర్వాత ఆయన నార్మల్గానే ఫ్రెండ్లీగానే మూవ్ అవుతూ ఉంటారు. ఇది నా విషయంలో జరిగింది, ఇంకా కొంతమంది జర్నలిస్టులు కూడా నేను చూశాను. ఆ తర్వాత అదే రాసిన వాళ్ళు ఆయనకి బాగా సన్నిహితంగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు. అలా అనుకుంటే ఆయన తోటి నటీనటులు కూడా మరి ఆయనతో ఉన్న స్నేహభావంతోనూ లేకపోతే ఆయన పర్సనల్ విషయాలు కూడా బయటపెట్టి ఇబ్బందికరంగా మాట్లాడిన సందర్భాలు ఆయన దృష్టికి వెళ్ళినాయి. ఆ విషయంలో కూడా ఆయన ఏమీ ఇరిటేట్ అవ్వకుండా మళ్ళీ వాళ్ళని కూడా చాలా తన గురించి ఇట్లా కామెంట్ చేసిన వాళ్ళని కూడా ఫ్రెండ్లీగా చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే సాధారణంగా నటులలో చూసుకుంటే ఇప్పుడు మెగాస్టార్ అనే బిరుదు ఎందుకు వచ్చిందంటే ఆయనకున్నటువంటి ఒక విలక్షణమైన నటన కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, లేదా మిగతా ఫైట్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. సో అందుకే ఆయనకి స్టార్కి స్టార్ మెగాస్టార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. సో మొత్తానికి మీరు యాజ్ ఏ జర్నలిస్ట్లుగా ఆయనకున్న ప్రత్యేకంగా మీరు ఎలా చూస్తారంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం కేరళ వరద బాధితుల కోసం ఆయన ₹1 కోటి ఇచ్చారు. గతంలో అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాలు చేశారు. అలా నేత్రదానం కానీ, రక్తదానం కానీ, బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇవన్నీ చేస్తున్నారు. ఈరోజు బర్త్డే వేడుకలు కూడా వాయనాడుకి జరిగినటువంటి ఒక ఇష్యూ వల్లే వద్దని చెప్పి అన్నారు ఆయన. అందుకనే ఆయన ఎప్పుడు దానం చేసినా హెల్ప్ చేసినా కానీ అపాత్ర దానం చేయరు ఆయన. నిజంగా జెన్యూన్గా అవసరం అనుకుంటే, నా అవసరం వాళ్ళకు ఉందనుకుంటే తప్ప ఆయన చేయరు. ఇంకొకటి ఏంటంటే ఆ చేసినా కానీ ఒక్కొక్క సందర్భాల్లో నేను ప్రత్యక్షంగా గమనించాను. నేను ఇచ్చినట్టుగా ₹1,00,000 పలానా వాళ్ళకి ఇవ్వండి, నేను ఇచ్చినట్టుగా కూడా చెప్పొద్దు అని చెప్పేవాళ్ళు. ఇలాంటివి కూడా చూసా. కాకపోతే ఏంటంటే ఆయన మంచితనాన్ని దుర్యోగం చేసే బ్యాచ్ కూడా ఉంటారు ఇండస్ట్రీలో. సర్వసాధారణంగా అన్ని వర్గాల్లోనూ ఉంటారు. ఆ మంచితనాన్ని దుర్యోగం చేయటం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ అన్నింటినీ అధిగమించాడు కాబట్టి ఆయన వాళ్ళు మెగాస్టార్ అయ్యారు. అది. సో చూద్దాం సార్, మొత్తానికి ఈసారి 69th బర్త్డే చేసుకోబోతున్నటువంటి ఒక మెగాస్టార్ చిరంజీవి గారికి మన తరఫున కూడా ఒక వామ్ విషెస్ అయితే తెలియజేద్దాం. నమస్తే.